నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. సాయంత్రం సారథి తన బంగళా ముందు పేం కుర్చీలో కూర్చున్నాడు. దూరాన జమీందారు గారి టాంగా శబ్దం వినపడింది. ఉలిక్కిపడి తలెత్తాడు. తోట మధ్యగా వస్తున్న టాంగాలో మైత్రేయి, ఇందిర ఉన్నారు. సారథిలో వారిని చూస్తూనే అమితోత్సాహం జనించింది. లేచి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు. రండి, ఈరోజు సాయంత్రం ఎలా పొద్దుపోతుందా అని ఆలోచిస్తున్నాను. మీ రాక చాలా సంతోషం కలిగిస్తోంది అన్నాడు. వెనుక దిగిన ఇందిర కాలు కింద పెడుతూనే నమస్తే మావయ్య గారు అంది. సారథి ఆమె పిలుపుకు ఉలిక్కి పడ్డాడు. అర్ధహీనంగా తలెత్తి మైత్రేయి ముఖంలోకి చూశాడు. అర్థవంతంగా నవ్విన ఆమె కళ్ళు అతడిలో అమితానందాన్ని చేకూర్చాయి. చటుక్కున ఇందిరను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని లోపలికి అడుగులు వేశాడు. మైత్రేయి అనుసరించింది. ఈ బంగళాను నేను వేరే మీకు చూపించిన అవసరం లేదు. ఇప్పటికి దీనిని నాకంటే మీరే ఎక్కువసార్లు చూసుంటారు అన్నాడు సారథి. అవును, ఈ బంగళాలో ప్రతి గది నా ఊహ తెలిసిన తర్వాత కట్టిందే అంది. సారథి గోవిందుని పిలిచి మైత్రేయి వద్దంటున్నా వినకుండా కాఫీ పెట్టమన్నాడు. హాల్లో ఉన్న ఫోటోను చూస్తూ నిలబడిన మైత్రేయికి అతి సమీపంగా వచ్చి మా అన్నయ్య, వదిన చెప్పాడు సారథి. మీకు వదిన గారంటే అమితమైన భక్తి అనుకుంటాను అంది మైత్రేయి. దాంతోపాటే భయం కూడాను అన్నాడు సారథి నవ్వుతూ. నాకు మా అమ్మ వద్ద కంటే వదిన దగ్గరే చనువు ఎక్కువ. అసలు నేను మీ ఊరు రావటానికి మా వదినే కారణం. బహుశా మీకు ఇదివరకు చెప్పుంటాను అన్నాడు. అవును, ఆమె నన్ను తీర్చిదిద్దినట్టుగా, నా విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లుగా మా అన్నయ్య విషయంలో కూడా తీసుకోలేదేమోనని నా అనుమానం. అంతదాకా ఎందుకు? నేను ఆమె పెంపుడు కొడుకునన్న అతిశయోక్తి కాదు. శారద కళ్ళు మూసుకుని వదిన రూపం గుర్తు తెచ్చుకుంటూ ఆప్యాయంగా అన్నాడు. మీకు అతి సన్నిహితురాలైన అలాంటి వ్యక్తిని మైత్రేయి చూడాలనుకోవటం అసహజం కాదు కదా? ఆమె గొంతు గంభీరంగా మార్చి, ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదో నన్ను అంతగానే ప్రేమిస్తుందని ఆశిస్తాను అంది. సారథి ఉలిక్కిపడ్డాడు ఆ మాటలకు. తప్పకుండాను, మీకు అలాంటి అనుమానమే అక్కర్లేదు. మీరు నాకెంత సన్నిహితులో ఆమెకు అంత సన్నిహితులు అవుతారు. నిజం చెప్తున్నాను, ఆమె స్వభావం చాలా గొప్పది. మిమ్మల్ని చూసిందంటే నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆమె ప్రియబాంధవి అన్నాడు సారథి. ఆ మాటలకు ఆమె కళ్ళు మూసుకుని తన్మయత్వం చెందింది. కృష్ణప్రియ తనకు ప్రియహేతు కాకుండా ఎలా ఉండగలదు అనుకుంది. తర్వాత దాని పక్కగా ఉన్న సారథి తల్లిదండ్రుల ఫోటోను చూసింది. ఇద్దరు పక్క గదిలోకి వెళ్ళారు. సరి మా నాన్నగారికి ఉన్నంత పిచ్చి మీకు ఉందన్నమాట అంది పుస్తకాల విరువాన్ని తెరుస్తూ. ప్రియమైన విషయం ఏదైనా అందరికీ అది ప్రియమైనదే అవుతుంది. దానిలో ప్రత్యేకత ఏమీ లేదు. అంతదాకా ఎందుకు? శారీరక గ్లాని మర్చిపోవాలంటే నా మటుకు నాకు పుస్తకం మంచి సాధనం అనిపిస్తుంది అన్నాడు. ఎవరి పుస్తకాలంటే మీకు ఇష్టం? మీరు ఎక్కువగా ఎవరు చదువుతూ ఉంటారు అడిగింది. ఇష్టం అనే విషయంలో జవాబు కొద్దిగా కష్టమే అవుతుంది. రాజ్యలక్ష్మి కోసం శ్రీకాంత్ చదువుతాను. సావిత్రి కోసం చరిత్రహీనులు చదువుతాను. అలాంటి స్త్రీ పాత్రలున్న ఏ నవలైనా నా అభిమానాన్ని చూరగొంటుంది అన్నాడు. పోనీ ఆ పాత్రలను ద్వేషించేవారు మీకు తటస్థపడితే ఏం చేస్తారు? మైత్రేయి కళ్ళు రెపరెపలాడిస్తూ చూస్తుంది. సారథి నవ్వాడు. ఎవరి భావాలు వారివి. అది ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల ముందు నా వాదం నిజమని నిరూపించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోతే అది వాళ్ళ తప్పుగా నేను భావించను. వాళ్ళను ఒప్పించలేకపోయాననే బాధే నాకు మిగులుతుంది. అంత మాత్రాన నేను ఓడినట్లు భావించను అని ఒక్క క్షణం ఆగి పెద్ద పెట్టున నవ్వి, నేను చెప్పిన మాటల వల్ల మీరు నన్ను అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. నేను చేతకాని వాణ్ణి అనుకునేరు. ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే మాత్రం నిర్మోహమటంగా ఎదిరించే శక్తి నాలో ఉంది. నాకు ఆ ధైర్యము, ఆత్మవిశ్వాసము ఉంది. నేనెప్పుడూ అలాంటి వాళ్ళను సహించను కూడా అన్నాడు. అతడి గంభీరత్వానికి మైత్రేయి ముగ్ధురాలైంది. గోవింద్ కాఫీ తెచ్చాడు. చిన్నగా ఇందిర చేత మైత్రేయి తాగించింది. నేను తోటలో ఆడుకుంటానక్కయ్య అంది ఇందిర కాఫీ తాగుతూ. తనను నిర్లక్ష్యం చేసి వాళ్ళు మాట్లాడుకోవటం చూసి విసుగ్గా ఉంది ఆ పాపకు. గోవిందుకిచ్చి ఇందిరను తోటలోకి పంపాడు సారథి. నాన్నగారు లేరా అడిగాడు.
ఉన్నారు. మేనేజర్ గారు వారు ఏదో మాట్లాడుకుంటున్నారు. వారు కూడా వస్తే బాగుండేది. వస్తారు, తప్పకుండా వస్తారు. మీరంటే ఆయనకు ఎంతో గౌరవం. ఒక విధంగా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కూడా. ఆమె ఆ మాటలు అంటున్నప్పుడు సిగ్గుతో తల వంచుకుంది. ఆనాటి రాత్రి నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీ సహాయం వారిని ఎంతో ముగ్ధుల్ని చేసింది. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోరు. మరింత సన్నిహితులు అవటానికి ప్రయత్నిస్తారే తప్ప అంది అలాగే కళ్ళు మూసుకుని. ఆమె రూపలావణ్యాలు చూస్తూ ఆమె మాటలు వింటూ ఉంటే తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు సారథి. అతనికి ఆ క్షణంలో పసిమి బంగారు వన్నెలో మెరుస్తున్న మైత్రేయి తప్ప మరే జీవి ఈ ప్రపంచంలో లేనట్లే అనిపించింది. మైత్రేయి అన్నట్లుగా గొణుగుతూ తడబడుతూ ఆమె వైపు అడుగులు వేశాడు. కన్నార్పకుండా కళ్ళు మూసుకుని ఉన్న ఆమె ముఖంలోకి తన్మయుడవుతూ తనను తాను మర్చిపోయి చూడసాగాడు. ఆమె లేపెదవులు కంపిస్తున్నాయి. నల్లని ముంగురులు గాలికి ఎగిరిపడుతూ సారథిని కవ్వించసాగాయి. సారథి దృష్టిలో అంతా శూన్యమైంది, ఒక్క మైత్రేయి ముఖం తప్ప. చటుక్కున ఒక చేతిని ఆమె నడుం చుట్టూ పోనిచ్చి చిన్నగా వంగి మృదువైన ఆమె పెదవుల మీద అతి మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఒక్క క్షణం ఆమె సిగ్గు దొంతర్లలో నలిగిపోయింది. ఆనందాతిశయంతో తనను తాను మర్చిపోయింది. మరుక్షణంలోనే కలవరపడుతూ కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న సారథిని చూసి ముఖం పక్కకు తిప్పుకుని తల వంచుకుని వాకిటి వైపు అడుగులు వేస్తూ కంపిత కంఠంతో ఇందిరా వెళ్దాంరా అని పిలుస్తూ వెళ్ళిపోయింది. కనీసం మర్యాద కోసమైనా సారథితో వెళ్ళొస్తానని చెప్పకుండా. సారథి నిశ్చేష్టుడయ్యాడు. ఆమెకిష్టం లేని పని చేశాడా తనను ఆమె అసహించుకుంటున్నదా? ఉదయాన లేస్తూనే సారథి ఎదురుగా ఉన్న నిలువెత్తు వెంకటేశ్వర స్వామి ఫోటోకు నమస్కరించాడు. ఆయన పెదవుల మీద నవ్వు శుభప్రదంగా భాసిల్లింది. ఆయన అభయహస్తంలోని పచ్చ తనకు విజయ చిహ్నంగా కనపడింది. నూతనోత్సాహంతో లేచి హవాయి చెప్పులు తొడుక్కుని బయటకొచ్చి ఒడిగా గులాబీ చెట్టు దగ్గరకు నడిచాడు. మైత్రేయి ముఖం లాంటి విశాలమైన గులాబీ పువ్వును చెట్టును ఉంచే తన ముఖానికి అతి దగ్గరగా లాక్కున్నాడు. అందానికే మత్తెక్కించే ఆ మృదువైన పుష్పరేఖలు మైత్రేయి లేపెదవుల్లా అల్లల్లాడుతున్నాయి. సారథి ఆ పుష్పాన్ని మరింత దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకుని వెనుతిరిగి లోపలికొచ్చేశాడు. తెల్లవారులు తను బాధపడిందంతా ఆ క్షణంలో మైమర్చిపోయాడు. తనను అపార్థం చేసుకుని తను చేసిన పనికి కోపగించుకొని వెళ్ళిపోయిందేమోనని దిగులు పడిన అతడు ఆమె సిగ్గు వలన ఇక అక్కడ ఉండలేకపోయి వెళ్ళిపోయిందనే నిర్ణయానికి వచ్చాడు. తను మైత్రేయిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలుసుకోవాలి. తన మనసులోని మాట చెప్పాలి. మైత్రేయి తనదేననే సత్యాన్ని ఆమెకు తెలియచేయాలి. మైత్రేయి తన కంటి పాప, తన హృదయ సామ్రాజ్ఞి. ఆమెకు దూరంగా తను మసలలేడు. ఆ రోజు సాయంత్రం ఆసుపత్రి మూసిన తర్వాత మేడ మీదకు వెళ్ళాడు మధుమూర్తి ఉన్నాడేమోనని. శ్యామసుందరిదేవి ఎదురుపడింది. వరండాలో వాడు కమల మాట్లాడుకుంటున్నారు అంది నవ్వుతూ. ఒకసారి పిలుస్తారా అక్కయ్య గారు? కమల ఎవరా అని ఆలోచిస్తూ అడిగాడు. ఆమె మాట్లాడబోయేలోగానే మధుమూర్తి గొంతు వినపడింది. సారథి ఇక్కడున్నాను, ఇటురా అంటూ. సారథి వరండాలో కాలిపెడుతున్న సమయంలో మధుమూర్తి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్న కమల లేచి నిలబడింది. పర్వాలేదు కమల, కూర్చో అన్నాడు మధుమూర్తి. కానీ కమల కూర్చోలేదు, వెళ్ళిపోయింది. సారథి కమల ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుని ఆమె ఎవరు అన్నట్టుగా చూశాడు మధుమూర్తి ముఖంలోకి. అరే, కమల ఎవరో నీకు తెలియదా? మా అక్క శ్యామసుందరిదేవి పుత్రికారత్నం నవ్వుతూ అన్నాడు మధుమూర్తి. వివాహమైందా? అకస్మాత్తుగా అడిగాడు సారథి. లేదు, ప్రస్తుతం మా అక్క అదే ప్రయత్నంలో ఉంది. తర్వాత ఇద్దరూ బయటకు నడిచారు. కాలువ ఒడ్డున నడవసాగారు. అలా నడుస్తూ ఉంటే గాలి తెరలలో ఆలోచనల మలుపుల్లో సారథికి మధుమూర్తి అక్క శ్యామసుందరిదేవి నిండైన నవ్వు ముఖం మెదిలింది. ఆమె తన మీద మోపిన భారం వెన్ను తట్టింది. ఆ వెనుక కమల ఆకారం. శ్యామసుందరిదేవి తన మీద ఆ భారం మోపటంలో ఏమైనా గూఢార్థం ఉన్నదేమోనన్న భావనను కలిగించింది. మూసిన లాకుల పక్కన చెట్టుకు కట్టేసిన పడవ వద్దకొచ్చారిద్దరూ. ఎటూ పోకుండా నీటి మీద పడవలో కూర్చుందాం అన్నాడు సారథి. మధుమూర్తి అంగీకార సూచనగా ముందుగా పడవలో కాలుపెట్టాడు. రెల్లు పొదల మీదుగా వస్తున్న సాయం సమయపు గాలి గీపెడుతోంది. సరివి చెట్లు తలలూపుతూ వంతపాడుతున్నాయి. దూరంగా ఒక పిల్లవాడు దీక్షగా చేపల కొరకు గాలం వేసి వెతుకుతూనే ఉన్నాడు. దక్షిణంగా కనపడుతున్న తన గృహంలోని దీపాలు ఊరికి ఉత్తరం వైపుగా ఉన్న జమీందారు గారి బంగ్లాను కూడా గుర్తుకు తెస్తున్నాయి. ఎంత చక్కని మాధవాపురం అన్నాడు సారథి ఉన్నట్లుండి.
నీకు ఈ గ్రామం ఇంతగా నచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది సారథి. పడవలో కూర్చుని ఉన్న సారథి పక్కకు వంగి నీటిని చేతులతో జలజల కదిలించాడు. గలగలలాడుతున్న నీటిలోకి నవ్వుతూ చూస్తూ, నా జీవన స్రవంతికి మాధవాపురం ఒక తీయని వెన్నెలే. కానీ మధుమూర్తి ఆగి నిశితంగా స్నేహితుడి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు సారథి. చెప్పు, ఆగిపోయావే? ఒక్క క్షణం ఆగి కళ్ళు రేపరేపలాడిస్తూ, దూరంగా ఉంటే ఆ విషయంలో నా భావనలు ఎలా ఉండేవో కానీ దగ్గర ఉండి చూస్తూ ఆ ఆవేదనను నిగ్రహించుకునే శక్తిని రోజు రోజుకు కోల్పోతున్నాను మధుమూర్తి అన్నాడు సారథి. ఎదురుగా కూర్చున్న మధుమూర్తి చటుక్కున లేచొచ్చి సారథి పక్కగా కూర్చుని అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని, సారథి ఏమైంది? నిజం చెప్పు, జరిగిందంతా విపులంగా చెప్పు వేదనాపూరిత స్వరంతో అన్నాడు. నువ్వు అనవసరంగా ఆవేదనకు లోనవుతున్నావు మధుమూర్తి. గతించినవి తవ్వుకుని బాధపడుతున్నావు. జీవితమే అంత. మనం చీకటి వెలుగులకు అలవాటు పడి ఉండాలి. అటు చీకట్లోనే ఉన్నామని దిగులు పడి నిర్లిప్తంగా ఊరుకునే దానికంటే ఎలా ఆ చీకటిని పారద్రోలి వెలుగును పొందాలా అని కూడా ఆలోచించాలి అన్నాడు. అర్థమైంది సారథి, నీ భావన నాకు అర్థమైంది. నేను శాంతిని అమితంగా ప్రేమించాను. శాంతి లేని జీవితమే లేదనుకున్నాను. కానీ ఆ దేవుడు నా మీద చిన్న చూపు చూశాడు. ఈ రోజున నా కళ్ళన్నీ కరిగిపోగా సర్వస్వం పోగొట్టుకున్న వాడినయ్యాను. శాంతిని మర్చిపోవటం మాటలతో తీరేది కాదు సారథి. శాంతితో గడిపిన రోజులు నా హృదయం మీద చెరగని ముద్రలు. మధుమూర్తి గొంతు పెగల్లేదు. ఇద్దరూ నీళ్లు నింపుకుంటున్న కళ్ళతో తలలు వంచుకుని గలగల పారే నీటిలోకి చూస్తూ కాలం గడిపేశారు. చీకటి తెరలు అలుముకుంటున్న సమయాన వెళ్ళటానికి లేచి నిలబడుతూ ఉండగా, సారథి, నువ్వు ఇప్పుడు ప్రసంగం ఎందుకు తెచ్చావో నాకు అర్థమైంది. నేను ద్వితీయ వివాహం చేసుకోవాలనేదే నీ ఉద్దేశం అయితే అది మాత్రం ఇప్పుడప్పుడే అయ్యే పని కాదని చెప్పగలను. నేను బహు దుర్బలుణ్ణి సారథి. శాంతి స్మృతుల నుండి అంత త్వరగా కోలుకోలేను. మరొక స్త్రీతో అంత ఆనందదాయకంగా తిరగను లేను. పైగా ఆ వచ్చే స్త్రీని వేదనకు గురి చేసిన వాడినే అవుతాను అన్నాడు. సారథి ముందు నడుస్తూ ఉండగా మధుమూర్తి అనుసరిస్తున్నాడు. ఉన్నట్టుండి మధుమూర్తి సారథి పక్కకొచ్చి, అది కాదు భయ్యా, ఇలాంటి ఆలోచన నీకు మా శ్యామక్కకి కాదు చాలామందికి వచ్చింది. మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సూటిగా సమాధానం చెప్పండి. పురుషుడు ఎంత వయసులో ఉన్నా భార్య చనిపోతే మరొక వివాహం చేసుకోవటానికి అర్హుడనే లోకం నిర్ణయిస్తుంది. అదే పతి వియోగం కలిగిన స్త్రీ మరొక భర్తను పొందటాన్ని ఆ లోకం ఎందుకు హర్షించదు అన్నాడు. ఆ ప్రశ్నకు బెత్తరపోయి అతడి వంకే చూస్తూ ఉండిపోయాడు సారథి. ఊహ తెలిసి తెలియని వయసులో పెళ్ళంటే ఏమిటో, భర్తకు హృదయంలో ఎలాంటి స్థానం ఇవ్వాలో కూడా తెలియని వయసులో వివాహమైంది. అత్తవారింటి గడపను పెళ్లిలో తప్ప మరొకసారి దాటి లోపల కాలుపెట్టి ఎరగదు. ఒక ప్రమాదంలో ఆ భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడని ఏడుస్తూ పెద్దలు చెప్పినా తను ఏడవాలనైనా తెలియని ఆ పిల్ల చేతుల గాజులు పగలగొట్టారు. నుదుట కుంకుమ చెరిపేశారు. ఆమెను చీకటి గదుల్లో బంధించేశారు. కానీ ఇంతమంది పెద్దలు ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్న ఈ కాలంలో కూడా ఆ అమాయక విషయం పట్టించుకోరు. ఆమె కూడా నాలాంటి మనిషినని, ఆమెకు సహజమైన కోరికలుంటాయని ఈ లోకానికి ఎందుకు తెలియదు ఆవేశంగా అన్నాడు. సరే మధుమూర్తి, ఆ స్త్రీ ఎవరో నేను తెలుసుకోవచ్చా? కలవరపడుతూ అడిగాడు సారథి. కుసుమ చెప్పాడు మధుమూర్తి. కుసుమ? కుసుమ జీవితం ఇతడిలో అంత వేదన కలిగిస్తోందా? సారథి ఉదయాన స్నానపానాదులు కానిచ్చి హాస్పిటల్కి పోతూ వరండాలోని గది పక్కగా తోటవైపు గోవిందుతో మాట్లాడుతున్న లక్ష్మిని చూశాడు. ఏంటి ఇలా వచ్చావు లక్ష్మి? ఏం లేదు బాబు. లక్ష్మి నవ్వుతూ వెనక్కు జరిగిపోసాగింది. సారథి అనుమానంతో, ఏమిటి లక్ష్మి, చాటును ఏమిటది, ఇటు చూపించు అన్నాడు నవ్వుతూ. ఏం లేదు బాబు, ఏముంది? గోవిందు అందుకున్నాడు. ఎందుకు లక్ష్మి భయపడతావు? నేను చెప్తానుండండి. వాళ్ళ దొడ్లో సొరకాయలు కాస్తున్నాయట సార్. మీకోసం ఒక లేతకాయ కోసుకొచ్చింది. సొరకాయ? అవును బాబు. లక్ష్మి సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని అంది. మంచిది, ఫీజు కింద పట్టుకొచ్చావన్నమాట. ఇంకే గోవిందు, ఈరోజు వంటలోకి అది కూడా చేర్పించు చెప్పాడు సారథి. రోడ్డు వెంట నడుస్తూ పల్లీయుల ఆత్మీయతకు మురిసిపోయాడు.
జీవితంలో ఇలా ప్రేమించే వాళ్ళ నడుమ ఉండటం కంటే వేరే కావాల్సిందే ఉంటుంది. ఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఎదురు పడిన వాళ్ళు దారి పక్కకు తప్పుకుంటూ నమస్కరిస్తున్నారు. రామనాథం మాస్టర్ వీధిలోకి వచ్చేటప్పటికి ఒకరోజు రాత్రి తనను రామనాథం మాస్టర్ ఇంటికి పిలుచుకు వెళ్ళిన పని మనిషి కనపడి నమస్కరించింది. అమ్మగారికి జ్వరంగా ఉంది బాబు, మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు. మీరు ఆసుపత్రికి వెళ్తే ఇప్పుడప్పుడే తీరిక చిక్కదేమోనని ఇక్కడ మీకోసం ఎదురు చూస్తూ నిల్చున్నాను అంది. సారథి భ్రుకుటి ముడిచి తీక్షణంగా ఆమె వంక చూశాడు. మీ అమ్మగారికి ఎలా ఉందో మాటి మాటికి వచ్చి చూడటమే నా వృత్తి కాదు. ఏమైనా అనారోగ్యం ఉంటే ఆసుపత్రికి వచ్చి మందు తీసుకువెళ్ళమను. పిలిచినప్పుడల్లా వెళ్ళి ఆమెతో మాటలు చెప్పడానికి, ఆమె అవహేళనలు పొందడానికి నాకు తీరిక లేదని చెప్పు. ఒడిగా ముందుకు అడుగులు వేస్తూ ఒక్క క్షణం ఆగి వెనుతిరిగి, నువ్వు కూడా రోడ్డును పోయే వ్యక్తుల్ని పిలిచే ఈ వృత్తిని ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. క్షణం కూడా అక్కడ ఉండకుండా మెరుపులా మలుపు తిరిగిపోయాడు. ఆసుపత్రిలో కూర్చుని ఉన్న ఆ చికాకు గంట వరకు వదలలేదు. రామనాథం మాస్టారి అతిలోక సుందరి అయిన మూడో భార్యను, ఆమె ఉద్దేశాలను నడతను మర్చిపోదామని ప్రయత్నిస్తున్న సమయంలో రామనాథం మాస్టారే తడబడే కంఠంతో సారథి ముందుకొచ్చి నిలబడి, మీరలా అంటే ఎలా బాబు? ఈ పల్లెలో మీరు మా పాలిట దేవుళ్ళు. మీరే మమ్మల్ని రక్షించకపోతే మేమేమైపోతాము? మీరే కరుణించాలి డాక్టర్ బాబు అని జోడించిన చేతులను విప్పకుండానే ఎదురుగా నిలబడి ప్రార్థించసాగారు. 60 ఏళ్లు నిండిన ఆయన ముడతలు పడిన ముఖంలో విచారం ప్రతిబింబిస్తోంది. ఏమిటి మాస్టారు, ఏమైంది? కూర్చోండి అన్నాడు సారథి. నా భార్యకు రాత్రి నుండి జ్వరం, అమితంగా బాధపడుతోంది. మీరు రక్షించకపోతే నా మొదటి 2 భార్యలు ఎలా అయ్యారో దీనికి అదే గతి పడుతుందని భయంగా ఉంది బాబు. మీరు త్వరగా రావాలి. ఆలస్యం చేస్తే అది విషమించే ప్రమాదం కూడా ఉంది. ఇదివరకే 2 పెద్ద దెబ్బలు తిని ఉన్న నేను ఈ పెద్ద వయసులో దీనికి తట్టుకోలేను బాబు. నేను దిక్కులేని వాడినవుతాను. తన 3వ భార్య అనారోగ్యానికి బాధపడుతూ డాక్టర్ని తీసుకువెళ్లేందుకు గాను మహా ఆదుర్దా పడుతూ రామనాథం మాస్టారు బ్రతిమాలసాగారు. సారథి వాళ్ళ పని మనిషి పిలిచినప్పుడు తాను రాలేకపోవటానికి ఇది కారణమని చెప్పనూ లేకపోయాడు. మౌనంగా బ్యాగ్ తీసుకుని రామనాథం మాస్టర్ని అనుసరించాడు. పంచలో ఉన్న కుర్చీని చూపిస్తూ, కూర్చోండి బాబు, లోపల పడుకునుంది, చెప్పొస్తాను అని తలుపుకున్న పాత తెరను తొలగించుకుని లోపలికి వెళ్ళి తిరిగి 2 నిమిషాల్లోనే వచ్చారు. ఆయన వచ్చిన కొద్ది క్షణాలకు ఆ తెర వెనుక ఆమె వచ్చి నిలబడినట్లుగా చిన్న దగ్గు వినపడింది. తరువాత పని మనిషి ఆ తెర వెనకే కుర్చీ వేయటం, ఆమె అక్కడే కూర్చోవటం సారథి గమనించాడు. దాని చెయ్యి చూసి, ఎంత ఖరీదైన మందైనా సరే వెంటనే జ్వరం తగ్గట్టుగా ఇవ్వండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీ మేలు జీవితంలో మర్చిపోలేను రామనాథం మాస్టర్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. సారథి లేచి నిలబడ్డాడు. తెర పక్క నుండి ఒకనాడు తను చూసిన బంగారు రంగు చెయ్యి బయటకు వచ్చింది. మౌనంగా నాడి చూశాడు. కొద్దిగా జ్వరం ఉన్నమాట వాస్తవమే. క్షణం ఆలోచించి, నాలుక పరీక్షించాలి, ఒకసారి యువతలకు వస్తారా అన్నాడు. ఆమె చటుక్కున్న కూర్చున్న కుర్చీని వెనక్కి నెడుతూ లేచి నిలబడింది. రామనాథం మాస్టారు తడబడుతూ అది అది అంటూ ముందుకు రాసాగాడు. ఈలోగానే, ఇంకా నా శరీరంలో ఎక్కడా ఏ లోపము లేదని ఖచ్చితంగా చెప్పగలను. ముక్కు మొహం తెలియని పరాయి వ్యక్తి అనారోగ్యం నెపంతో నోరు కళ్ళు పరీక్షించటానికి ఏ గౌరవ కుటుంబ స్త్రీ ఒప్పుకోదు. నేను పేరు పొందిన ఆయుర్వేద పండితుని పెద్ద కూతుర్నే. రోగ లక్షణాలు నాకు తెలుసు. ఏ విధమైన అనారోగ్యమూ లేని నాకు కొద్దిగా ఒళ్ళు వెచ్చబడినంత మాత్రాన ప్రాణం పోతుందేమోనన్నంత భయపడవలసిన, హడావుడి చేయవలసిన అవసరం లేదని మీ మాస్టర్కి చెప్పండి అని గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సారథి ముఖం అంతా మసిపూసినట్లయింది. రామనాథం మాస్టారు ఏదో చెబుతూ బ్రతిమాలుతూ వెంటపడినా, మీరుండండి మాస్టారు అంటూ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేశాడు సారథి. ఆమెకు తన మీద ఎందుకంత కోపం అనుకుంటూ. మనసు చికాకుగా ఉండటంతో 4 గంటలుగా ఇంటికొచ్చాడు సారథి. అసలు రామనాథం మాస్టారి భార్య ఉద్దేశం ఏంటి? తను కావాలని ఏ వ్యక్తిని ఏ విషయంలోనూ ఎన్నడూ హేళన చేయలేదే. ఇంటికొస్తూనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. గోవింద్ తెచ్చిపెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగాడు. మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంతవరకు మైత్రిని చూడలేదు తను. తనలోని భావాలతో తనను తాను సమర్థించుకుంటున్నాడే కానీ మైత్రి తన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నదో తెలుసుకోనే లేదు. హుషారుగా బయలుదేరిన సారథి వరండాలోకి వస్తూనే
టాంగాలో నుండి దిగుతున్న మైత్రేయిని చూసి మరింత సంతోషించాడు. హృదయంలో తన సమర్థన లేని లీలగా మెదిలిన భావాలు భయాలు దూది పింజల్లాగా ఎగిరిపోయాయి. ఆమెను ఎలా పలకరించాలో కూడా అర్థం కాలేదు. నోరు పెగలక నవ్వు మొహంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. ఆమె కరీంకి ఏదో చెప్పి టాంగాను వెనక్కి పంపేసి వెనుదిరిగి కన్నార్పకుండా తన వంకే చూస్తున్న సారథి వంకైనా సరిగ్గా చూడకుండా ఒడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. సారథి అనుసరించాడు. నీటి తరంగాల్లా ఉవ్వెత్తున ఉబికి వస్తున్న నవ్వును దిగమింగుకుంటూ. అయితే ఇంటికి వచ్చిన అతిథిని ఆహ్వానించడం కూడా చేత కాదన్నమాట అంది కుర్చీలో కూర్చుంటూ. అప్పటికి సారథి తేరుకున్నాడు. ఏదో ఒకటి ప్రశ్నిద్దామన్నట్టుగా ఇందిరను తీసుకురాలేదా అన్నాడు. ఆమె చటుక్కున లేచి నిలబడి, ఓహో, నేను చాలా పొరపాటు పడ్డాను. ఇందాకటి నుండి మీరు నా కోసమే ఎదురు చూస్తున్నారని అపోహపడ్డాను. క్షమించండి, ఇక నేను వెళ్తాను అంటూ చిరుకోపం నటిస్తూ వాకిటి వైపు అడుగులు వేయసాగింది. ఆమె కృత్రిమ కోపపు చూపుల వెనక చెంపులు కెంపులయ్యాయని, కళ్లల్లో సిగ్గుదాంతర్లు దొర్లిపోతున్నాయని ఇట్టే పసిగట్టిన సారథి ఉన్నట్టుండి ఆమె వైపు తిరిగి ఆమె 2 భుజాల మీద చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చేస్తూ, ఓహో, నేను వెళ్ళనివ్వను అన్నాడు. ఆషాఢమాసం ప్రారంభమై అప్పుడే 15 రోజులయ్యింది. 1-2 వానలు మాధవపురాన్ని చూసి వెళ్ళాయి. సారథి గృహ ప్రాంగణంలోని వృక్షాదులన్నీ శుభప్రదమైన ఆకుపచ్చ రంగులో బంగ్లాకే అందాన్ని చేకూరుస్తున్నాయి. ఆ సాయంత్రం అప్పటికే గంట క్రితం వచ్చిన మైత్రేయి, అయితే డాక్టర్ బాబు, ప్రజలందరూ డాక్టర్లని వాళ్ళ ప్రాణరక్షకులుగా భావిస్తున్నారే, అది ఎంతవరకు నిజం అంది. అనుకోని ఆ ప్రశ్నకు కొద్దిగా కలవరం చెందాడు. కానీ తేరుకుని చిన్నగా నవ్వాడు. ఏమిటి, నా ప్రశ్న అంత నవ్వొచ్చేలా ఉందా వింతగా అతన్ని చూస్తూ అంది. అది కాదు మైత్రేయి, నీ ఉద్దేశంలో ఆ ప్రశ్నకు సమాధానం అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఆలోచించే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. ఏమైనా ఆ విషయంలో నా భావాలు నాకున్నాయి. వైద్యుడిగా నా భావాలను నలుగురిలో పెట్టలేకపోవచ్చు కానీ గంభీరంగా అన్నాడు. నలుగురిలో కాదు, పోనీ నాకు చెప్పండి. ఇప్పుడు కాదు, మరొకసారి. ఏం, ఈరోజు మంచిది కాదా? ఏమిటి, అమ్మాయి గారు మంచి హుషారులో ఉన్నారు. అదిగో టాంగా వస్తున్నట్లుంది. ఇక లేవండి, పొద్దుపోతున్నది. ఇవాళ నన్ను బలవంతాన పంపినా మరొక రోజైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పదు. గుర్తుంచుకోండి డాక్టర్ గారు అని లేచి నిలబడి, రేపటి సంగతి మర్చిపోరు కదూ అంది. ఆహా, మైత్రీదేవి గారి పుట్టినరోజు పండుగ విషయం మర్చిపోవటమే. ఇక మాధవపురంలో మాకు మంచినీళ్ళైనా దొరుకుతాయా? ఎగతాళికేం కానీ ఆసుపత్రి నుండి 11 గంటలకల్లా పనులు పూర్తి చేసుకుని అటు నుండి అట్టే వచ్చేయండి. అన్నయ్య వాళ్ళంతా పొద్దున్నే వచ్చేస్తారు, తెలిసిందా అంది. చిత్తందేవి, ఇదిగో ఇటు చూడండి. ఆ దేవీలు గీవీలతో నన్ను అనవసరంగా ఏడిపించొద్దు. నేను చెప్పినట్లు బుద్ధిమంతుల్లా వినండి. మీరొచ్చిందాకా మాలో ఎవరికి భోజనాలు ఉండమనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే, తప్పకుండా వస్తాను. సరే, ఇక వెళ్ళొస్తాను అంది మైత్రేయి. అంటే మళ్ళీ ఇప్పుడే వస్తారా? ఇదిగో అని గుడ్లురిమి మరు క్షణంలోనే పక్కున నవ్వింది. సారథి మైత్రేయుల నవ్వులు ఆ బంగళాలో ప్రతిధ్వనించాయి. ఇద్దరూ గదిలో నుండి బయటకు నవ్వుకుంటూనే వచ్చారు. వాకిట్లోకి వస్తూనే సారథి ఉలిక్కిపడ్డాడు. వాకిట్లో నిలబడిన వెంకన్న ఎద్దుబండి నుంచి దిగుతున్న వదిన కృష్ణప్రియను చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు. తన పక్కగా నిల్చుని వచ్చిన నూతన వ్యక్తి ఎవరా అని వింతగా చూస్తున్న మైత్రేయిని చూసి తడబడ్డాడు సారథి. కలవరపాటు నుండి తేరుకునేటప్పటికీ కృష్ణప్రియ మెట్లు ఎక్కనే ఎక్కింది. చటుక్కున దగ్గరకొచ్చి ఆమెకు పాదాభివందనం చేశాడు. ఏమమ్మోయ్ చెల్లి, వదిన గారికి వంగల్లా పాదాభివందనం చేస్తున్నాడు అంటే అదంతా భయము భక్తి అని అపోహపడేవు. మొత్తం నటనే అంది ఆమె పెదవుల వెనక నవ్వును బిగబట్టుకుంటూ. మైత్రేయి కూడా ఆలస్యం చేయకుండా సారథి పక్కకొచ్చి ఆమెకు నమస్కారం చేసింది తల వంచుకొని. పెద్దవాళ్ళు నమస్కరిస్తే దీవించాలనేది ఆచారం. సరే, ఇష్టప్రాప్తిరస్తు, శుభమస్తు అంది ఆమె నవ్వుతూ. సారథి తలెత్తి మైత్రేయిని వదినకు పరిచయం చేయాలనే దృష్టితో ఈమె అన్నాడు. అతడి మాటను పూర్తి చేయనీయకుండానే, తెలుసు మరిది, ఆమెవరో నాకు తెలుసు. పేరు మైత్రేయి, మాధవపురం జమీందారు గారి పెద్ద కూతురు. మీ మిత్రుడు మధుమూర్తిని సొంత అన్నయ్య కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇవి చాలా, ఇంకా చెప్పమంటావా అంది.
సారథికి మైత్రేయికి నోటి వెంట మాట పెగల్లేదు. వదినా అతి మెల్లగా గొణిగాడు. ఆమె రాక అతనిలో అమితోత్సాహాన్ని కలిగించింది. మైత్రేయిని చూసి అపార్థం చేసుకుంటుందేమోనని భయపడ్డ సారథి ఆమెను తన వదిన దీవించిన తీరు ఎంత ధైర్యాన్ని చేకూర్చింది. ఈరోజు తనకు సుదినం. సారథి ఆలోచన శ్రమంతుల నుండి, ఆనందపు టంచుల నుండి తేరుకుని వెనుతిరిగి హడావుడి చేయసాగాడు. గోవిందు గోవిందు అంటూ పిలిచాడు. లోపల నుండి వస్తూనే గోవిందు కృష్ణప్రియను చూసి సంతోషంతో వందనం చేశాడు. ముందు నడుస్తున్న సారథి తన వదిన కృష్ణప్రియ మైత్రేయి చేతిని పట్టుకుని నడిపించడం గమనించకపోలేదు. తర్వాత మరొక గంటకు కానీ మైత్రేయికి ఇంటికి బయలుదేరటానికి వీలు లేకపోయింది. అసలు కృష్ణప్రియ మాట తీరు, ఆమె చూపిన ఆప్యాయత, ఆదరం, అభిమానం ఒక్క గంటలోనే మైత్రేయి జీవితంలో ఆమెను మర్చిపోలేని వ్యక్తిగా రూపొందించాయి. సారథి అలాంటి వదిన గారిని అంతగా ప్రేమించడంలో అసహజమేమీ లేదు అనిపించింది. అక్కగారు ఉదయాన్నే అక్కడికి వస్తారు, మీరు మాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రి నుంచి అటే అక్కడికి వచ్చేయండి అంది సారథితో వెళ్ళబోతూ. చెల్లి మరీ ఉదయాన్నే టాంగా పంపేవు, నా పూజలన్నీ పూర్తయ్యేటప్పటికి 8 గంటలకు తక్కువ కాదు, అప్పుడు పంపు అంది కృష్ణప్రియ. సరే మీ ఇష్టం, అలాగే అంటూ మైత్రేయి వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే సారథిని దగ్గరగా కూర్చోబెట్టుకుని తల నిమురుతూ, బాబు నీకు ఈ విషయం నా వద్ద ఎందుకు దాయాల్సిన అవసరం వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. నేనంటే భయపడ్డావా? నా మీద నీకంత నమ్మకం లేకపోయిందా? చెప్పు నాన్న అంది ప్రేమపూరిత కంఠంతో. క్షమించు వదినా అంటూ తలెత్తలేకపోయాడు సారథి. మర్నాటికి గాని తనను చూసి గోవిందు ప్రదర్శించిన ముసిముసి నవ్వులలోని అర్థం, తన వదిన రాకకు అతడే కారణం అనేదాన్ని సారథి గ్రహించలేకపోయాడు. మర్నాడు ఉదయం ఆసుపత్రిలో పనులు పూర్తి చేసుకుని 10 గంటలకు టపా చూసుకుని సారథి జమీందార్ గారింటికి వెళ్లేందుకు గాను అప్పుడే వచ్చిన టాంగాలో ఎక్కి కూర్చున్నాడు. ఆ ఊరంతటికీ విశాలమైనది, అందమైనది అదే రోడ్డు. ఆ రోడ్డులోనే ఒక చివర జమీందారు గారి బంగళా, మరొక చివర మధుమూర్తి గృహం. పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాల అప్పుడే వదిలారల్లే ఉంది. పిల్లల సందడితో ఆ వీధంతా నిండిపోయింది. టాంగా దిగిన సారథిని చూస్తూనే సంతోషంగా ఆహ్వానిస్తూ, రా సారథి అన్నారు జమీందారు గారు. నా ఆలస్యం వలన ఏ ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు. అబ్బెబ్బే అదేం లేదు. సారథి జమీందారు గారు హాల్లో సోఫాలో కూర్చున్నారు. సారథి వచ్చాడని తెలుసుకుని మైత్రేయి అక్కడికి వస్తూనే నవ్వుతూ, వంట పూర్తవటానికి ఇంకొక గంట ఆలస్యం అవుతుంది, ఈలోగా మీరు కాస్త కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలి, మరేం అనుకోకుండా అంది. జమీందారు గారు అందుకున్నారు. వంట మనిషి ఉదయాన్నే వాళ్ళకెవరికో జబ్బుగా ఉందని కబురొస్తే అనుకోకుండా వెళ్ళిపోయాడు, అందుకు ఆలస్యమైంది. అరే మా ఇంట్లో నాయర్కు కబురు చేయకపోయారా అన్నాడు సారథి. అతను వచ్చాడు, కానీ ఆ అవసరం లేకుండానే జరిగిపోతోంది. సారథి, మైత్రేయికి ఇష్టమైన ఒక వ్యక్తి అన్ని వంటకాలను అమృతప్రాయంగా చేస్తున్నదట చెప్పారాయన. ఎవరు? వాళ్ళ అక్కగారు. ఎవరా అని ఆలోచిస్తున్న సారథి వైపు చూసి నవ్వుతూ, ఇంకెవరు, మీ వదిన గారు సారథి అన్నారు జమీందారు గారు. లైబ్రరీలో పుస్తకాలు తిరగేస్తున్న మధుమూర్తి సారథి వచ్చాడని తెలుసుకుని కిందకొచ్చాడు. మైత్రేయి తిరిగి వంటింట్లోకి రేగుతున్న జుట్టును సరిచేసుకుంటూ వెళ్ళిపోయింది. పావుగంట పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. బాబు సారథి అన్న పిలుపు వినపడింది లోపల నుండి. లేచి అటు వెళ్ళాడు. ఏమిటొదినా అంటూ. లోపలికి రా. తెర తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఆమె చిన్న ముఖమలు పెట్టే సారథి చేతికిస్తూ, ఇది నేను తిరిగి అడిగినప్పుడు ఇవ్వు అంది. దానిని చేతిలోకి తీసుకుంటూ, ఏముందొదినా దీనిలో అన్నాడు. నీకు అవసరం అనుకుంటే నువ్వు చూడటానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అందామే. చటుక్కున దాన్ని జేబులో వేసుకుని వచ్చేశాడు. తను వెనుతిరుగుతూ ఉండగా వదిన మృదు మధురమైన నవ్వు అతడిలో ఏదో ఆలోచనను రేకెత్తించింది. దానిని ధృవపరచింది. సారథి తిరిగి వచ్చి కూర్చున్న తర్వాత జమీందారు గారు, సారథి ఇటు చూడు, ఒకరోజున నీతో ఆసుపత్రి అభివృద్ధి విషయమే ప్రస్తావించాను. ఆ విషయం చర్చించటంలో నాకంటే మధుమూర్తి పాల్గొనటం మంచిదని నువ్వు అన్నావు, గుర్తుందా? నేను మధుమూర్తితో మాట్లాడాను. నా సూచనను సంతోషంగా అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు అన్నారు నవ్వుతూ. అది షరతు అనేదానికంటే నా ఆత్మతృప్తికి గాను చిన్న సలహా అన్నాడు మధుమూర్తి. ఏమిటది? కుతూహలంగా అడిగాడు సారథి. అంత పెద్ద విషయం ఏమీ కాదు.
ప్రియబంధుకు దాపులోనే ఎలాగూ చాలా ఖాళీ స్థలం ఉంది. దానిలో రోగుల పక్కలకు పనికొచ్చేలా పెద్ద ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో కట్టించమన్నాడు. ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం లేని రోగులకు ఇప్పుడు ప్రియబంధులో ఉన్న శాంతి నిలయమే వైద్యశాలగా ఉండిపోతుంది. బాగుంది, మంచి ఆలోచనే అన్నాడు సారథి. అయితే ఒక విషయం చెప్పు, రెండు చోట్ల ఉండటం వలన డాక్టర్ గారికి ఇబ్బంది ఏమీ ఉండదు కదా? అబ్బే, అదేం ఉండదు. 24 గంటలు రోగుల దగ్గర ఉండవలసిన అవసరం ఏముంటుంది? ఎక్కడున్నా నియమిత కాలంలోనే వార్డులకు వెళ్ళొస్తూ ఉంటాం అన్నాడు. అయితే మధుమూర్తి, ఇక మన ఆలోచనలకు మనం ఒక రూపం ఇచ్చుకోవచ్చు అనుకుంటాను అన్నారు జమీందారు గారు. తప్పకుండాను. అనుకున్నప్పుడు కాలయాపన చేయటం అనవసరం. త్వరలోనే ప్రారంభిద్దాం. అయితే ఒక రోజున కూర్చుని ఆ ఆసుపత్రి భవనం ఎలా ఉండవలసింది నిర్ణయిద్దాము. ప్లాన్ గీయటానికి పంపించవచ్చు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వంటింట్లో పని పూర్తయిందంటూ మైత్రేయి వచ్చి చెప్పింది. అంతా పూజా మందిరంలోకి వెళ్లారు. జమీందారు గారు మైత్రేయి పట్టుబట్టలు కట్టుకొచ్చారు. పూజ అయ్యేటప్పటికి మరొక గంట పట్టింది. పూజ సమయంలో కుసుమ ఆ గదిలోకి నలుగురిలోకి రాక తప్పలేదు. వచ్చిన సిగ్గుతో కలవరపడే చూపులతో కావలసినవి ఇచ్చి హడావుడిగా వెళ్ళిపోయేది. ఆమెను చూస్తూ ఉంటే సారథికి మధుమూర్తి వేదనాపూరిత కంఠం గుర్తుకొచ్చింది. ఆమె జీవితంలోని అతి విచారకరమైన మలుపు అతన్ని విచలితుణ్ణి చేసింది. పాపం కుసుమ అనుకుని బాధపడ్డాడు. దేవుడు ఇలా మనుషుల్ని దుఃఖింప చేయటంలోనే ఆంతర్యం ఏమిటో అనుకున్నాడు. పూజ అయిన తర్వాత కృష్ణప్రియ ఒక పళ్ళెంలో విలువైన చీర, పసుపు కుంకుమ పండ్లు పెట్టుకుని తీసుకొచ్చి సారథిని పిలిచింది. సారథి లేచి వెళ్ళి అంతకుముందు తన వదిన ఇచ్చిన చిన్న ముఖమలు పెట్టెను ఆ ప్లేట్లో చీర మీదుగా పెట్టాడు. కృష్ణప్రియ వంగి మైత్రేయికి బొట్టు పెట్టి అవి ఆమె చేతికిచ్చింది. పనిలో పని అన్నట్టుగా మా అమ్మాయి చాలా తెలివైన పని చేసింది, దాదాస్తు అన్నారు జమీందారు గారు. మరు క్షణంలోనే కృష్ణప్రియ తిరిగి వచ్చి, బాబాయ్ గారు నా ప్రణామ స్వీకరించాలి అంది నమస్కరించడానికి ఆయత్తపడుతూ. స్వీకరించడమే కాదమ్మాయి, దీవిస్తాను కూడా. 100 ఏళ్ళు నిండు జీవితం పసుపు కుంకుమలతో అష్టైశ్వర్యాలతో గడపాలని లోకానుభవం లేని చిన్నపిల్ల చెల్లెలు మైత్రేయిని కూడా నలుగురిలో అవుననిపించుకునేలా తీర్చిదిద్దాలని దీవిస్తాను. ధన్యురాల్ని బాబాయ్ గారు నమస్కరిస్తూ అంది. సారథి కూడా నమస్కరించాడు. దూరాన ఉన్న శ్యామసుందరిదేవి సారథి మైత్రేయి జమీందారు గారికి నమస్కరించడం చూసి తనకు కమల మధుమూర్తి కలిసి అలా నమస్కరిస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఆనందపడింది. కుసుమ తలుపు వెనక నుండి తన స్నేహితురాలు మైత్రేయి సారథి జమీందారు గారికి నమస్కరించడం చూసింది. కానీ ఆమెలో ఎలాంటి భావాలు దొర్లాయో కూడా తెలియకుండా ముఖం పక్కకు తిప్పుకొని వేడి నిట్టూర్పులు విడిచింది. తన జీవితంలో అలాంటి సంఘటనలు ఎన్నడో పరిసమాప్తి చెందాయి అనుకుంది. తర్వాత అతిథులు మైత్రేయికి కానుకలు సమర్పించటం మరొక అరగంటలో పూర్తయింది. భోజనాలయ్యి అంతా విశ్రాంతిగా కూర్చునేటప్పటికి 1 గంట దాటింది. కృష్ణప్రియ కూడా భోజనం చేసొచ్చి తెర వెనుక నిలబడి, బాబాయ్ గారు నాకు సెలవు ఇప్పించాలి, ఇక వెళ్ళొస్తాను అంది. చూడండి నాన్నగారు, అక్క ఎప్పుడూ వెళ్ళిపోతానంటోంది. మాధవాపురంలో కాలిపెట్టి ఇంకా 24 గంటలైనా కాలేదు. అప్పుడే ఇంటి మీదకు మనసిపోయింది అంది మైత్రి. ఏమమ్మా, అప్పుడే మా ఊరంటే వెగటి వేసిందా అన్నారాయన నవ్వుతూ. అంత దూరం నుండి వచ్చిన దానివి కనీసం చెల్లెలు మనసు తీరేటంత వరకైనా ఉండక్కర్లేదా అన్నారు. నాకు కష్టంగానే ఉంది బాబాయ్ గారు, అయినా ఈరోజే వెళ్ళటం లేదు. రేపు సాయంత్రం రైలుకు వెళ్తున్నాను. ఈ రాత్రికి మా మరో మరిది గారింట్లో విందు తప్పేటట్లు లేదు. శ్యామ వదిన వదిలిపెట్టడం లేదు. అటు నేను ఎదురుగా లేకపోతే వారికి ఒక్క క్షణం కూడా గడవదు. వచ్చిన పని ఎలాగూ అయిందిగా అంది. సారథి నోరెత్తి ఏదో అనబోయాడు. కానీ మాటలు పొడిగించకుండానే కృష్ణప్రియ, బాబాయ్ గారు ఒకసారి ఇలా వస్తే పాదాభివందనం చేసి వెళ్ళిపోతాను అంది. లేచి గదిలోకి వచ్చిన జమీందారు గారికి చీర చెంగును తల మీదకు లాక్కుని పాదాభివందనం చేసి, పూజ్యులైన మామగారి ఆరోగ్యం ఇదివరకంత బాగుండకపోయినప్పటికీ వీలు చూసుకుని త్వరలోనే వచ్చి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అంది. పుట్టినరోజు పండుగ నాడు ఇంటి నుండి తీసుకువెళ్ళటం అంత భావ్యం కాదు కనుక రేపు ఉదయాన్నే మా చెల్లి మా ఇంటికి వచ్చి రేపు సాయంత్రం నేను వెళ్ళేంత వరకు అక్కడే ఉండేటందుకు గాను మీరు అనుజ్ఞ ఇవ్వాలి అంది. అలాగేనమ్మా అన్నారాయన. వాకిట్లో ఉన్న టాంగాలో సారథి కృష్ణప్రియ అందరి వద్ద సెలవు తీసుకుని ఎక్కి కూర్చున్నారు. నేను 1 గంటలో వస్తాను, ఇంట్లోనే ఉంటావుగా సారథి? మధుమూర్తి అడిగాడు.
ఉంటాను. టాంగా కదిలిపోయింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.